ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో నేడు మరోసారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, మాజీ ఏసీపీ ప్రణీత్ రావులను పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ సాగుతున్నట్లు తెలిపారు. ఇక ఇద్దరు అధికారుల నుంచి ఇప్పటికే కొన్ని వివరాలను సేకరించిన పోలీసులు మరిన్ని కీలక అంశాలపై ప్రశ్నలు వేయనున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో భాగంగా సుమారు 15 మంది సాక్షులను పోలీసులు పిలిపించారు. వారి వాగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు. ఇక విచారణను వేగవంతం చేసిన పోలీసులు సంబంధిత డిజిటల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి రానున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ మానస, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కీలక విషయాలు, సంచలన విషయాలు బయటపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ నేడు మరొకసారి ప్రభాకర్ రావు, అటు ప్రణీత్ రావు ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు అయితే బయటపడుతున్నాయి. అటు ఏపీ సీఎం అంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఏపీకి చెందిన వైసీపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 618 మంది నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారం ఉంది మనకు ప్రస్తుతం. అయితే ఈ మొత్తం చూసుకుంటే కనుక 4200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును విచారిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సర్వీస్ ప్రొవైడర్ సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం అనేది ఈ వ్యవహారంలో నిన్న ఒక్కరోజు 9 మంది సాక్షులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సిట్ బృందం అనేది మనకు వెల్లడించడం జరిగింది. అయితే ఇవాళ అంటే ఇప్పుడు ఏదైతే ఇవాళ మరోసారి విచారణ జరగనుందో ఇదే నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటెల రాజేంద్ర అలాగే ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు కూడా విచారణకు హాజరు కానున్నట్టు మనకు తెలుస్తుంది మానస. అయితే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లను సైతం కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విచారణకు హాజరైన విషయం మనకు తెలిసింది. అయితే సాక్షిగా తన వాగ్మూలం ఇచ్చి ఏదైతే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అనుమానం రావడంతో సీఎస్ కు ఫిర్యాదు చేసినట్టుగా మహేష్ కుమార్ గౌడ్ అనేది సిట్ విచారణలో సిట్ బృందానికి తెలియడం జరిగింది. అయితే అనంతరం సిట్ విచారణ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ మీద మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయడం దారుణమైన చర్య అంటూ దీనికి పాల్పడిన అంటే ఈ చర్యకు పాల్పడినటువంటి కేసీఆర్ కేటీఆర్ సిగ్గుతో తలంచుకోవాలంటూ కూడా తీవ్ర స్థాయి విమర్శించిన పరిస్థితి. అంటే గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అంటూ రేవంత్ రెడ్డితో పాటుగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక సీనియర్ నేతల ఫోన్ ట్యాపింగ్ ఈ విషయంపైనే ఫిర్యాదు చేసినట్టుగా మహేష్ కుమార్ గౌడ్ అయితే గుర్తు చేశారు. అయితే 2022 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు అయితే గట్టిగా వినిపించారు. సిట్ దర్యాప్తులు ఇప్పటి వరకు 650 మంది కాంగ్రెస్ నేతల పేర్లు జాబితాలో ఉన్నట్లుగా దీంతో పాటుగా అయితే ఈ నేడు ఇవాళ ఏదైతే విచారణకు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు హాజరైన నేపథ్యంలో అంటే ఈ విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటానే అంశాల కోసం అయితే కనుక మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది మానస. అయితే శ్రీకాంత్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? రీసెంట్ అంటే పలు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక కారణం అంటే చెప్పుకోలేము. దీన్ని ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటంటే కొంత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇది ముమ్మాటికి దీన్ని ఒక చట్ట విరుద్ధం అని చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం అనేది అటు ప్రజానికానికి కానీ ఇటు అధికారులకు కానీ
అటు వ్యవస్థ ఓవరాల్ ఒక వ్యవస్థకు అనేది మనం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తిగత సమాచారం అంటే ఒక వ్యక్తిని పూర్తిగా హననం చేయడం అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉన్న సమాచారాన్ని బట్టబయలు చేయడం అనేది ఇది ఒక దారుణమైన చర్య. సో అది కేవలం ఒక పొలిటికల్ గా వాళ్ళు ఎదగడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.